సార్ ఇప్పుడు డ్రైవరు కావాల్సిన ఫస్ట్ డ్యూటీ ఎక్కేటప్పుడు చూసుకోవాల్సిన వెహికల్ సంబంధించి ఏంటంటే ఫస్ట్ బండిని మొత్తం క్షుణ్ణంగా డ్రైవర్ పరిశీలించాలి. బండి కింద ఇంజిన్ ఆయిల్ కానీ అటైలిక్ ఆయిల్ కానీ ఏమైనా పార్కింగ్ చేసి ఉన్న బండి పొద్దున్నే తెలుస్తూ ఉంటుంది. మన రన్నింగ్లో తెలియదు అయ్యి ఇంజిన్ ఆయిల్ లీక్ అయినా హైడ్రాలిక్ లీక్ అయినా ఏమైనా సరే రన్నింగ్లో డ్రైవర్కి సంబంధించలేదు. అది ఎప్పుడు సర్టిఫై అవుతుందంటే బండి పార్కింగ్ చేసిన తర్వాత పొద్దున్నే వస్తే ఆ కింద మరకలు బట్టి దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అదొకటి. రెండవది ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ అనేది ముఖ్యం. ఎందుకంటే బండికి ఇంజిన్ గుండె లాంటిది కాబట్టి ఇంజిన్ ఆయిల్ అనేది ముఖ్యం. ఇంజిన్ ఆయిల్ గేజ్ చూసుకోవాలి, లో గేజ్లో ఉంటే దాన్ని పోసుకొని బండి తీయాలి. మూడవది రేడియేటర్లో వాటర్, కంపల్సరీగా రేడియేటర్లో వాటర్ లేకపోతే ఏమవుతుంది, ఇంజిన్ సీజ్ అయిపోయే ప్రమాదం ఉంది. మూడవది. నాలుగోదానికి వచ్చేటప్పటికి టైర్లన్నింటిలో గాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది 6 టైర్లు, 6 టైర్లు ఉంటే 6, 10 ఉంటే 10 ఆ వెహికల్ సంబంధించి చెక్ చేసుకోవాలి. అలాగే హైడ్రాలిక్ మన వెహికల్స్ అన్నీ కూడా హైడ్రాలిక్ ఆధారితటువంటి వెహికల్సే కాబట్టి ఆ హైడ్రాలిక్ అనేది పనిచేస్తున్నా లేదా అని ఒకసారి ఇక్కడే డిపోలో ఉండగానే చెక్ చేసుకుంటే మన ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం కాబట్టి ఇక్కడే చెక్ చేసుకోవాలి. 5వ పాయింట్, సీట్లో కూర్చున్న తర్వాత కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. మన మళ్ళీ వేరు బ్యాగులు లేవుగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎందుకు అంటారేమో. మనం ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం కరెక్ట్గానే వెళ్తాం. అవతల వెహికల్స్ మనం దిగొట్టిన తర్వాత మన ప్రాణాలు కాపాడటానికి సీట్ బెల్ట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సీట్ బెల్ట్ అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే కంపల్సరీగా గౌరవ ఈఈ గారినో మన సంబంధించిన అధికారులు చెప్పి చేయించుకోవడం అనేది మన బాధ్యత. అలాగా చూసుకొని డ్రైవింగ్ సిగ్నల్స్కి వచ్చేటప్పటికి మనం 1 వేలో కంపల్సరీగా వెళ్ళకూడదు, రూల్స్ పాటించాలి. మన బాక్సులు ఒక్కోసారి మన డ్యూటీ చేసే క్రమంలో 1 వేలో ఉంటాయి బాక్సులు. వాటి గురించి ముందుగానే మన అధికారులకు సమాచారం ఇచ్చి తద్వారా మన ట్రాఫిక్ సిఐ గారికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి మనకు కోఆపరేట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం వెళ్ళే టైంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేసి మన విధులు కరెక్ట్గా మనం వెళ్ళడానికి వాళ్ళు సహకరిస్తారు కాబట్టి దానికి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు చాలా ఎత్తకుండా ఉంటాయి. మన విధులు కూడా కంపల్సరీగా త్వరగా పూర్తి చేసుకొని వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి అదొకటి. అలాగా నాకు తెలిసిన వారికి నేను చెప్పడం జరిగింది. ఎక్సలెంట్. ధన్యవాదాలు. మీరు అద్భుతంగా చెప్పారు. ఎందుకనంటే మన విజయవాడ సిటీలో చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా మనకి ట్రాఫిక్ జామ్ అంటే మున్సిపాలిటీ నుంచి మీరు, ట్రాఫిక్ నుంచి మేము చూడాల్సిందంటే రోడ్డు క్లీన్గా పెట్టాల్సింది మీ పని, రోడ్డు క్లియర్గా పెట్టాల్సింది మా పని. మీరు క్లియర్గా పెట్టాలి, మేము క్లియర్గా పెట్టాలి. ఆయన అద్భుతమైన విషయాలు చెప్పారు ఇదంతా కూడా చాలా మనం రొటీన్గా అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరో పట్టించుకోరు. ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ మన విజయవాడ సిటీలో అసలు ట్రాఫిక్ మెయిన్ కారణం, ట్రాఫిక్ జామ్ అయిపోవడానికి కారణాలు వెహికల్ బ్రేక్ డౌన్స్. అవునా కదా? వెహికల్ బ్రేక్ డౌన్స్. దాని నిమిత్తం వెహికల్స్ అసలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటున్నామా లేదా ఒకసారి మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన చెప్పినట్టుగా మొదటగా ఏం చూడాలి, యాజ్ ఏ డ్రైవర్గా నీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ కుటుంబం కూడా ఉంది కదా వెనకాల. నీ బండికి ఏదైనా ప్రమాదం జరిగిన నువ్వు వెహికల్ తీసేటప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటి, అసలు బండి ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, టైర్ కండిషన్ ఎలా ఉంది, అసలు వెహికల్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరగవచ్చు అనేది నువ్వు అంచనా వేయగలగాల. నిజంగా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వండర్ఫుల్గా చెప్పారండి. నిజంగా బిగ్ సెల్యూట్ మీకు నాగరాజు గారు, బిగ్ సెల్యూట్ నిజంగా కూడా. ఎందుకు అనంటే వెహికల్ కండిషన్ లేనప్పుడు మనం తీసుకెళ్ళిపోయి ఏ ఎర్రకట్ట మీదో లేకపోతే సింగనగర్ మీదో వారధి మీదో వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే ఏంటి పరిస్థితి ఒకసారి చెప్పండి. ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంతమంది పనిచేయాలి దాని మీద, ఎంత ట్రాఫిక్ ఆగిపోతే, ఎంత ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆగిపోతే. బికాజ్ ఒక్క కారణం, మీరు సరిగ్గా చూసుకోకపోవటం వల్ల, మనం సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఆ చిన్న తప్పిదం అనేది ఎంతో మందిని దాన్ని చాలా ప్రమాదాలకు దారి చేస్తుంది. ఎమర్జెన్సీలో వెళ్ళాల్సిన చాలా వెహికల్స్ ఆగిపోతూ ఉంటాయి. మనం అందరూ చూస్తున్నావా లేదా? వారం మీద ట్రాఫిక్ జామ్ ఎందువల్ల అవుతుంది, సింగనగర్ మీద ఎందుకు అవుతుంది, మన వెహికల్స్ ఎలా ఆగిపోతున్నాయి? మీరు కొంత అప్రమత్తతగా ఉన్నట్టయితే కనుక, వీళ్ళని కొద్దిగా ముందుగానే చెప్పినట్టయితే కనుక, దానికి రెమెడీ ఏదో ఒకటి చూసుకున్నట్టయితే కనుక ఆ ప్రాబ్లం నుంచి మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇంకోటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్, సీట్ బెల్ట్ అన్నాడు సోదరుడు. సీట్ బెల్ట్, ఆ ఎయిర్ బ్యాగ్స్ జనరల్గా కారులో సీట్ బెల్ట్ పెట్టుకుంటే మాత్రమే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకున్న వెహికల్స్లో ఎయిర్ బెలూన్స్ సిస్టమ్ లేకపోయినప్పటికీ కూడా సీట్ బెల్ట్ అనేది ఏదైనా ఒకవేళ ప్రమాదం జరగకూడదు, ఒకవేళ జరిగిన వెహికల్ ఏదైనా టిల్ట్ అని ఏదైనా కానీ జరిగినా కానీ మనం ముందు ఆ వెహికల్ కింద మనం పడిపోకుండా ఉంటాం. సీట్ బెల్ట్ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. లేదా ఏదైనా జరగడం జరిగితే మనం వెళ్ళి స్టీరింగ్ని కొట్టుకుని
మనకి డ్యామేజ్ అవ్వకుండా, ఇంటర్నల్ డ్యామేజెస్ అవ్వకుండా, హెడ్ ఇంజురీస్ అవ్వకుండా, గ్లాసులోకి వెళ్ళిపోకుండా, బయటకు వెళ్ళిపోకుండా సీట్ బెల్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఉన్నంతవరకు ఆల్మోస్ట్ పెట్టుకోండి. సిటీలో మీరు అంత ఓవర్ స్పీడ్ వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే చాలా చాలా ప్రొఫెషనల్గా మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటే చాలా ప్రొఫెషనల్గా అనేది కనపడడం జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, నిజంగా ధన్యవాదాలు.